హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 59th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ కొత్త చాప్టర్ పేరు ఏంటంటే డైరెక్షన్ కోసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. ఇది మనకి ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి మనము ఒక 7 to 12 మార్క్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్స్లో. ఓకేనా, ఒక లాంగ్ ఆన్సర్ అయితే పక్కా వస్తుంది. సో ఒక విఎస్ఏకి రావచ్చు రాకపోవచ్చు, బట్ 7 to 12 మార్క్స్ మధ్యలో అయితే పక్కా ఎగ్జామ్స్లో మనకి వస్తుంది. సో ఈ వీడియోలో మనము స్టార్టింగ్ కాబట్టి మనం జస్ట్ బేసిక్స్ తెలుసుకుందాం. ఓకే, డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంది, ఓకే, దాన్ని మనం ఎట్లా డిఫైన్ చేసుకుంటాము అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డైరెక్షన్ కొసైన్స్ డెఫినేషన్ ఏందో చూద్దాం. ఓకేనా, ఇఫ్ ఏ గివెన్ డైరెక్టెడ్ లైన్ దట్ ఈస్ రే మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా కామా బీటా కామా డెల్టా alpha, beta, gamma angles with positive direction of XYZ axis, then cos alpha, cos beta, cos gamma are called direction cosines and they are usually denoted by L, M, N. ఓకేనా, సో ఇది వచ్చేసి డెఫినేషన్. సో ఇప్పుడు ఈ డెఫినేషన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటామో చూద్దాం. ఓకేనా, ఇక్కడ నేను ఒక ఫిగర్ డ్రా చేసినాను చూడండి. ఈ ఫిగర్లో మీరు చూసుకున్నట్టయితే ఇందులో మనకి 3 యాక్సిస్ ఉన్నాయి. ఓకే, ఏమేమి యాక్సిస్ ఉన్నాయి చెప్పండి. ఒకటి ఎక్స్ యాక్సిస్, ఒకటి వై యాక్సిస్, ఒకటి జెడ్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇక్కడ ఒక రేని కన్సిడర్ చేసినాను. చూడండి, ఈ బ్లాక్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో దీన్నే మనము రే అని అంటాము, లేదా డైరెక్టెడ్ లైన్ అని అంటాం. ఓకేనా, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది చూడండి ఈ డైరెక్షన్లో. ఓకే, దీన్ని రే అని అనుకోండి, లేదా డైరెక్టెడ్ లైన్ అనుకోండి. ఇప్పుడు ఈ రే అనేది చూడండి ఈ 3 యాక్సిస్ తోటి యాంగిల్ మేక్ చేస్తుందా లేదా చూడండి. ఈ రే అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఆల్ఫా. వై యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, బీటా. జెడ్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, గామా. అవునా కదా. ఒకవేళ ఒక రే ఎక్స్ యాక్సిస్ తోటి, వై యాక్సిస్ తోటి, జెడ్ యాక్సిస్ తోటి ఆల్ఫా, బీటా, గామా యాంగిల్ మేక్ చేస్తే అప్పుడు దాని యొక్క డైరెక్షన్ కొసైన్స్ వచ్చేసి ఏమంటాం మనము, కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా అని అంటాము. ఓకేనా, సో ఇందులో కాజ్ ఆల్ఫా వచ్చేసి ఏంది, ఎక్స్ యాక్సిస్ యొక్క డైరెక్షన్ కొసైన్. కాజ్ బీటా వచ్చేసి అట్లా. ఓకే, వై యాక్సిస్. కాజ్ గామా వచ్చేసి జెడ్ యాక్సిస్. ఓకేనా, రైట్. సో ఇట్ అండ్ యూజువల్లీ డినోటెడ్ బై L, M, N. అంటే ఏమంటున్నాడు, సింపుల్గా మనము ఊరికే కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా అనే కంటే మనం సింపుల్గా L, M, N అని కూడా అనుకోవచ్చు అని చెప్పిండు. సో అంటే దాని అర్థం ఏంది, L అని అనొచ్చు, లేదా కాజ్ ఆల్ఫా అని కూడా అనొచ్చు కదా. దట్ మీన్స్ మనకి ఏమర్థమైంది దాన్ని బట్టి నేను L = కాజ్ ఆల్ఫా రాసుకోవచ్చా, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. సో M = కాజ్ బీటా అండ్ N = కాజ్ గామా. సో క్లియర్గా అర్థమైందా డెఫినేషన్. మీకు డెఫినేషన్ అర్థమైందంటేనే మీరు తర్వాత ఏమైనా చేయడానికి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఒక సింపుల్ ఏమంటారు చిన్న కాన్సెప్ట్, చాలా జాగ్రత్తగా వినండి. ఇఫ్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ directed line AB are L, M, N, then direction cosines of directed line BA are -L, -M, -N. సో ఏమంటున్నాడు, ఈ పర్టికులర్ లైన్ AB ఏదైతే ఉందో దానికి డైరెక్షన్ కొసైన్స్ L, M, N అన్నాడు. అయితే BA లైన్కి డైరెక్షన్ కొసైన్స్ ఏమైతే అంటుండు, -L, -M, -N. ఎందుకు అనే డౌట్ చాలామందికి ఉంటుంది. సో ఇందులో నేను మీకు 2 కాన్సెప్ట్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఇప్పుడు మనము డైరెక్షన్ కొసైన్స్ ఎప్పుడు కన్సిడర్ చేస్తాము, మీరు చూడండి ఆ పర్టికులర్ రే ఏదైతుందో ఆ రే అనేది చూడండి ఆరిజిన్ నుంచి పాస్ కావాలి. ఓకే, అప్పుడే మనము
కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా అనేది తీసుకోగలుగుతాం. కానీ కొన్ని లైన్స్ లేదా కొన్ని రేస్ ఎట్లుంటాయి మనకి, సపోజ్ ఇట్లా ఉంది అనుకోండి ఒక రే. ఇప్పుడు ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందా, అవ్వట్లేదు. అట్లాంటప్పుడు మనం దీనికి డైరెక్షన్ కొసైన్స్ ఎట్లా కనుక్కుంటాము? డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏంది? కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా కదా. ఇవి ఎట్లా కనుక్కుంటాము? ఇక్కడనే ఒక చిన్న ట్రిక్ ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్జాక్ట్గా ఈ రేకి ప్యారలల్గా ఇంకో రే తీసుకుంటున్నా. అదే వచ్చేసి ఈ రే. చూడండి, ఈ రే ప్యారలల్గా ఉందా లేదా? సో ఇప్పుడు ఈ రే అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందా లేదా? ఎస్. సో ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఈ రేకి ఏవైతే డైరెక్షన్ కొసైన్స్ ఉన్నాయో ఈ రేకి కూడా అవే డైరెక్షన్ కొసైన్స్ ఉంటాయి. సో అదే ట్రిక్. సో ఎప్పుడైనా మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, మనకి ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే రేని మనకి ఇవ్వలేదు, ఓకే, మనకి రే ఇచ్చిండు, దట్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు కన్సిడర్ ఏ ప్యారలల్ లైన్. సో ఇప్పుడు నేను చేసిన దీనికి ప్యారలల్గా ఒక లైన్ కన్సిడర్ చేసిన, ఓకే, ఇది ఆ లైన్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందా? ఎస్. సో ఈ లైన్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ ఏముంటాయో మనకి కావాల్సిన లైన్ యొక్క డైరెక్షన్ కొసైన్స్ కూడా అవే ఉంటాయి. సో ఇది సింపుల్ కాన్సెప్ట్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు అర్థమైందా? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? ఇది, ఓకే. మనల్ని ఏమంటున్నాడు? లైన్ ఏబి యొక్క డైరెక్షన్ కొసైన్స్ ఎల్ఎంఎన్ అంటుండు. ఒకవేళ డైరెక్షన్ ఏమంటారు, రే ఏబి లేదా లైన్ ఏబి యొక్క డైరెక్షన్ కొసైన్స్ ఎల్ఎంఎన్ అయితే లైన్ బిఏ లేదా రే బిఏ యొక్క కోఎఫిషియంట్ రే బిఏ యొక్క డైరెక్షన్ కొసైన్స్ -l, -m, -n అంటుండే. ఇట్లా చూద్దాం, ఓకేనా. సో ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి ఒక రే. ఏ రే? చూడండి, ఏబి రే లేదా ఏబి డైరెక్టెడ్ లైన్ అనుకుందాం. ఇది ఏబి డైరెక్టెడ్ లైన్ ఇది. సో దీన్ని పక్కన రాసుకుంటాను ఏబి అని, ఓకే. ఇప్పుడు దీని డైరెక్షన్ కొసైన్స్ ఏమన్నాడు? L, M, N అంటే కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా, అవునా కదా? సైడ్కి రాసుకుందాం. కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా. కానీ ఇక్కడ మన దీని ఓకే, మళ్ళీ దీని అంటే బిఏ రేవి మనకి ఏమంటున్నాడు? -l, -m, -n. అది ఎట్లా? చాలామందికి డౌట్ ఉంది. ఇప్పుడు మీరు చూడండి, ఏబి రే అనేది ఏ డైరెక్షన్లో ఉంది? ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు బిఏ రే అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది చెప్పండి నాకు? బిఏ రే ఏ డైరెక్షన్లో ఉంటుంది? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఏబి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, ఇది ఏ, ఇది బి. ఇప్పుడు నేను బి అన్నాను అనుకోండి, ఈ యారో ఇటు సైడ్ వచ్చేస్తుంది. అంటే ఏమవుతుంది అప్పుడు? డైరెక్షన్ ఇట్లా అయిపోతుంది, అవునా కదా? సో డైరెక్షన్ కొసైన్స్లో మనకి పేర్లోనే ఉంది డైరెక్షన్ కొసైన్స్. డైరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ బిఏ అంటున్నామంటే రివర్స్ అయిపోయిందా లేదా? ఏబి అంటే ఇటు సైడ్ పోతుంది, బిఏ అంటే ఇటు సైడ్ పోతుంది. సో ఇప్పుడు మనం బిఏ అంటే ఎట్లుంటుంది? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ఏబి. సో ఇది ఏబి అనుకుంటే ఇది బిఏ అవుతుంది కదా? ఎస్. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఏబికి డైరెక్షన్ కొసైన్స్ తీసుకున్నా అంటే ఏబి అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, వై యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, జెడ్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో తీసుకున్నా. కానీ బిఏ అనేది బిఏ అంటే ఏంది? ఇది ఎక్స్ యాక్సిస్ తోటి, వై యాక్సిస్ తోటి, జెడ్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో తీసుకోలేదు. తీసుకోవాలి. తీసుకోకపోతే మనం డైరెక్షన్ కొసైన్స్ ఎట్లా కనుక్కోలేము. మనకు ఆల్ఫా, బీటా, గామా ఉంటేనే డైరెక్షన్ కొసైన్స్ కనుక్కుంటాం. సో ఇప్పుడు ఈ లైన్కి చూడండి, ఇది కదా, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది అంటే చూడండి, ఇది జాగ్రత్త చూడండి, ఇది, ఓకేనా. నెక్స్ట్ ఈ లైన్ వై యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది చెప్పండి? చూడండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ లైన్ జెడ్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది చెప్పండి? ఇది.
సో ఇప్పుడు ఈ యాంగిల్ వాల్యూస్ తెలుసా మీకు ఎంత ఉన్నాయో ఎక్స్ యాక్సిస్ తోటి వై యాక్సిస్ తోటి జెడ్ యాక్సిస్ తోటి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి, స్ట్రైట్గా లేదు, ఒక లైన్ తీసుకోండి. ఓకే, ఈ లైన్ వచ్చేసి ఈ లైన్ తోటి 30 degrees మేక్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది 30 degrees అయితే ఇది ఎంత అవుతుంది చెప్పండి నాకు. ఇది ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి నాకు. ఈ టోటల్ యాంగిల్ ఎంత? ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి 180 degrees, అవునా కదా. ఇప్పుడు ఇది 30 degrees అయింది అనుకోండి, ఇది ఎంత అవుతుంది చెప్పండి. 180 30 తీస్తే ఎంత మిగిలింది? 150 degrees కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత? 150 degrees. సో ఇక్కడ కూడా సేమ్ మీరు చూడండి, ఎక్స్ యాక్సిస్ ఎక్కడుంది? ఇది. ఓకే, ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఆల్ఫా. ఇప్పుడు ఏది ఏబీ రే, కానీ బిఏ రే ఎంత మేక్ చేస్తుందంటే ఇంకో ఇదంతా. ఓకేనా, ఇది ఎంత ఉంటుంది? ఇది ఆల్ఫా అయితే ఈ టోటల్ ఎంత ఉంటుంది? 180 మైనస్ ఆల్ఫా కదా. సింపుల్గా ఇది 180 మైనస్ ఆల్ఫా. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉందా వై యాక్సిస్. ఈ వై యాక్సిస్ ఏబీ రే తోటి ఎంత మేక్ చేస్తుంది? బీటానా కదా. అట్లాంటప్పుడు ఈ వై యాక్సిస్ బిఏ రే తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఇది బీటా అయితే ఇది 180 మైనస్ బీటా. ఓకేనా. సిమిలర్గా ఇప్పుడు ఈ ఏబీ రే తోటి జెడ్ యాక్సిస్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? గామా. అట్లా అంటే ఇప్పుడు ఈ జెడ్ యాక్సిస్ బిఏ రే తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 180 మైనస్ గామా. అవునా కదా, వెరీ వెరీ సింపుల్. ఓకేనా. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు ఈ బిఏ రే అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 180 మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఈ బిఏ రే అనేది వై యాక్సిస్ తోటి 180 మైనస్ బీటా. ఈ బిఏ రే అనేది జెడ్ యాక్సిస్ తోటి 180 మైనస్ గామా. సో ఇప్పుడు మనం డైరెక్షన్ కోసన్స్ ఎట్లా కనుక్కుంటాము చూడండి. డైరెక్షన్ కోసన్స్ అంటే కాజ్ ఆల్ఫా. సో ఆల్ఫా ప్లేస్లో ఎంత తీసుకోవాలి నేను ఇప్పుడు? ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? 180 మైనస్ ఆల్ఫా. సో కాజ్ ఆఫ్ 180 మైనస్ ఆల్ఫా, కామా కాజ్ ఆఫ్ 180 మైనస్ బీటా, కామా కాజ్ ఆఫ్ 180 మైనస్ గామా. సో ఆ యాంగిల్స్ మేక్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ తోటి, వై యాక్సిస్ తోటి, జెడ్ యాక్సిస్ తోటి. సో కాజ్ ఆఫ్ 180 మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ మైనస్ కాస్ థీటా మైనస్ కాస్ బీటా మైనస్ కాస్ గామా. సో కాజ్ ఆల్ఫా నేను ఎల్ రాసుకోవచ్చు కదా, ఎందుకంటే చూడండి మనం ఇక్కడ ఎల్ ఈక్వల్ టు కాజ్ ఆల్ఫా అనుకున్నాం కదా. సో మైనస్ ఎల్ కామా మైనస్ ఎం కామా మైనస్ ఎన్. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందా? సో ఈ ప్రిన్సిపల్ మీకు అర్థమైంది అనుకోండి, ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆల్ఫా ఉందనుకోండి, డెఫినెట్గా ఈ యాంగిల్ 180 మైనస్ ఆల్ఫా అవుతుంది. చూడండి ఇది లైనా, ఇప్పుడు ఇది చూడండి, ఇంకో సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది లైన్, ఈ లైనే అనుకోండి. ఓకే, ఇది వచ్చేసి యాక్సిస్, అవునా కదా. ఏ యాక్సిస్ అనుకుందాం? ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. దేన్ని ఇంకో ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ కదా, దీన్ని ఎక్స్టెండ్ చేసిన ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. ఇప్పుడు ఎంత యాంగిల్ మేక్ చేసింది? ఏబి అనేది ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాం. ఇప్పుడు ఇది బిఏ అనుకుందాం, ఈ లైన్ ఇది ఏబి అనుకుందాం. రెండు ఆపోజిట్ ఉంటాయి కదా. సో ఏబి తోటి ఎంత యాంగిల్ మేక్ చేసింది? ఆల్ఫా. ఇప్పుడు బిఏ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది చెప్పండి? ఇక్కడ నుంచి ఈ యాంగిల్ కావాలి మనకి. ఇదెంత? ఇంతే కదా. అర్థమైందా మీకు? ఇదంతా ఎంత? సారీ, ఇదంతా ఎంత? 180 మైనస్ ఆల్ఫానే కదా. సో క్లియర్గా అర్థమైందా? సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం యూజ్ అయింది అనుకోండి, తెలుసు కదా ఏం చేయాలో, రైట్.